our channel English Buddy Official. We are learning English through small sentences. నీకు ఎలా తెలుసు? జనరల్గా ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాము. హౌ డు యూ నో? నీకు ఎలా తెలుసు? నీకు ఎలా తెలిసింది? జరిగిపోయిన పనిని ఈ విధంగా అడుగుతాము. హౌ డిడ్ యూ నో? డూకి డిడ్ పాస్ట్ టెన్స్లో అడుగుతాం. హౌ డిడ్ యూ నో? నీకు ఎలా తెలిసింది? నా కార్ కీస్ ఎక్కడ పెట్టాను? నా కార్ కీస్ ఎక్కడ పెట్టాను? వేర్ డిడ్ ఐ పుట్ మై కార్ కీస్? వేర్ డిడ్ ఐ పుట్ మై కార్ కీస్? నా కార్ కీస్ ఎక్కడ పెట్టాను? కొందరు మర్చిపోయినప్పుడు ఈ విధంగా అడుగుతారు, నా కార్ కీస్ ఎక్కడ పెట్టాను? నా ఆఫీస్ ఫైల్ ఎక్కడ పెట్టాను? వేర్ డిడ్ ఐ కీప్ మై ఆఫీస్ ఫైల్? వేర్ డిడ్ ఐ కీప్ మై ఆఫీస్ ఫైల్? కీప్ ఈ వర్డ్కి బదులుగా మనం పుట్ కూడా వాడవచ్చు ఇక్కడ. వేర్ డిడ్ ఐ కీప్ మై ఆఫీస్ ఫైల్? నా ఆఫీస్ ఫైల్ ఎక్కడ పెట్టాను? నా ఆఫీస్ ఫైల్ని ఇంటికి తెచ్చానా? నా ఆఫీస్ ఫైల్ ఇంటికి తెచ్చానా? మర్చిపోయినప్పుడు ఇలాగా జనరల్గా అడుగుతూనే ఉంటారు చాలామంది. డిడ్ ఐ బ్రింగ్ మై ఆఫీస్ ఫైల్ హోమ్? డిడ్ ఐ బ్రింగ్ మై ఆఫీస్ ఫైల్ హోమ్? నా ఆఫీస్ ఫైల్ ఇంటికి తెచ్చానా? నా షర్ట్ ఇస్త్రీ చేసి ఉందా? నా షర్ట్ ఇస్త్రీ చేసి ఉందా? హ్యాస్ మై షర్ట్ బీన్ ఐరన్డ్? హ్యాస్ మై షర్ట్ బీన్ ఐరన్డ్? నా షర్ట్ ఇస్త్రీ చేసి ఉందా? నీకు ఆకలిగా ఉందా? నీకు ఆకలిగా ఉందా? ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ అని కూడా చెప్పవచ్చు. ఆర్ యూ హంగ్రీ? నీకు ఆకలిగా లేదా? ఇది నెగిటివ్ క్వశ్చన్. నీకు ఆకలిగా లేదా? ఆరంట్ యూ హంగ్రీ? నీకు ఆకలిగా లేదా? ఆరంట్ యూ హంగ్రీ? ఇట్ మీన్స్ ఆరంట్ యూ ఫీలింగ్ హంగ్రీ? నీకు ఆకలిగా లేదా అని. అతనికి దాహంగా ఉన్నట్లుంది. అతనికి దాహంగా ఉన్నట్టుంది. హీ సీమ్స్ అంటే అనిపించడం. హీ సీమ్స్ ఫీలింగ్ థర్స్టీ. హీ సీమ్స్ ఫీలింగ్ థర్స్టీ. అతనికి దాహంగా ఉన్నట్టుంది. మీరు లంచ్ చేశారా? మీరు లంచ్ చేశారా? హ్యావ్ యూ హ్యాడ్ లంచ్? హ్యావ్ యూ హ్యాడ్ లంచ్? మీరు లంచ్ చేశారా? మనకు లంచ్ తర్వాత మీటింగ్ ఉందా? మనకు లంచ్ తర్వాత మీటింగ్ ఉందా? ఈజ్ దేర్ మీటింగ్? డు వీ హ్యావ్ మీటింగ్ ఆఫ్టర్ లంచ్? డు వీ హ్యావ్ మీటింగ్ ఆఫ్టర్ లంచ్? దీన్ని ఈజ్ దేర్ మీటింగ్ ఆఫ్టర్ లంచ్ కూడా ఇలా కూడా చెప్పవచ్చు. మనకు అన్నాం కాబట్టి డు వీ హ్యావ్తో చెప్పాం. ఈరోజు ఆఫీస్ మీటింగ్ ఉందా? ఈరోజు ఆఫీస్ మీటింగ్ ఉందా? ఈజ్ దేర్ ఆఫీస్ మీటింగ్ టుడే? ఈజ్ దేర్ ఆఫీస్ మీటింగ్ టుడే? ఈరోజు ఆఫీస్ మీటింగ్ ఉందా? మీటింగ్ దేని గురించి అయి ఉండొచ్చు? మీటింగ్ దేని గురించి అయి ఉండొచ్చు? వాట్ అబౌట్ ద మీటింగ్ మైట్ బి? వాట్ అబౌట్ ద మీటింగ్ మైట్ బి? మీటింగ్ దేని గురించి అయి ఉండొచ్చు? మీటింగ్ జీతాల గురించేనా? మీటింగ్ జీతాల గురించేనా? ఈజ్ ద మీటింగ్ అబౌట్ సాలరీస్? ఈజ్ ద మీటింగ్ అబౌట్ సాలరీస్? మీటింగ్ జీతాల గురించేనా? ఏమైనా చర్చ ఉంటుందా? ఏమైనా చర్చ ఉంటుందా? విల్ దేర్ బి ఎనీ డిబేట్? విల్ దేర్ బి ఎనీ డిబేట్? డిస్కషన్ అని కూడా చెప్పొచ్చు. విల్ దేర్ బి ఎనీ డిబేట్? రేపు ఆఫీస్ ఉంటుందా? విల్ దేర్ బి ఆఫీస్ టుమారో? విల్ దేర్ బి ఆఫీస్ టుమారో? రేపు ఆఫీస్ ఉంటుందా? ఈ రైనీ సీజన్ అని అనుకోండి, హైదరాబాద్లో వర్షం కురుస్తుందా అని తెలుసుకుంటూ ఉంటారు ఫోన్ ద్వారా కానీ ఎవరి ద్వారా ఈ విధంగా అడుగుతారు. హైదరాబాద్లో వర్షం కురుస్తుందా? ఈజ్ ఇట్ రైనింగ్ ఇన్ హైదరాబాద్? ఈజ్ ఇట్ రైనింగ్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో వర్షం కురుస్తోందా?
ఈజ్ ఇట్ రైనింగ్ ఇన్ హైదరాబాద్? మీరు ప్లేస్ మార్చి వేరే ప్లేసెస్ ఏవైనా చెప్పవచ్చు. మియాపూర్కి మెట్రో సర్వీస్ ఉందా? మియాపూర్కి మెట్రో సర్వీస్ ఉందా? ఈజ్ దేర్ మెట్రో సర్వీస్ టు మియాపూర్? ఈజ్ దేర్ మెట్రో సర్వీస్ టు మియాపూర్? మియాపూర్కి మెట్రో సర్వీస్ ఉందా? నీవు ఇప్పుడు బయలుదేరతావా? నీవిప్పుడు బయలుదేరతావా? డూ యూ లీవ్ నౌ? డూ యూ లీవ్ నౌ? నీవిప్పుడు బయలుదేరతావా? డూ యూ లీవ్ నౌ? నీవు ఎప్పుడు బయలుదేరతావు? నీవు ఎప్పుడు బయలుదేరతావు? వెన్ విల్ యూ లీవ్? వెన్ విల్ యూ లీవ్? నీవు ఎప్పుడు బయలుదేరతావు? వెన్ విల్ యూ స్టార్ట్ అని కూడా చెప్తారు. వెన్ విల్ యూ లీవ్ అని చెప్తే బాగుంటుంది. వెన్ విల్ యూ లీవ్? నీవు ఎప్పుడు బయలుదేరతావు? నీవు ఏ కాలేజ్లో చేరతావు అంటే జాయిన్ అవుతావు అని. నీవు ఏ కాలేజ్లో చేరతావు? ఇన్ విచ్ కాలేజ్ విల్ యూ జాయిన్? ఇన్ విచ్ కాలేజ్ విల్ యూ జాయిన్? నువ్వు ఏ కాలేజ్లో చేరతావు? ఓకే. వాళ్ళు ఇన్సూరెన్స్ చేశారా? హ్యావ్ దే డన్ అన్ ఇన్సూరెన్స్? హ్యావ్ దే డన్ అన్ ఇన్సూరెన్స్? నీ కార్ ఆర్సీ రెన్యువల్ చేసావా? హ్యావ్ యూ గాట్ రెన్యువల్ యువర్ కార్ ఆర్సీ? ఓకే, థ్యాంక్ యూ.